మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. బరువును తగ్గించే టాబ్లెట్ రెడీ. ప్రపంచంలోనే తొలి వెయిట్ లాస్ ఓరల్ పిల్ ఎఫ్డీఏ ఆమోదం. ఇప్పటికే ఒజంపిక్ ఇంజెక్షన్ మన దేశంలోనూ అందుబాటులోకి. అదే మందుతో టాబ్లెట్ తయారు చేసి డెన్మార్క్ కంపెనీ వచ్చే నెలలోనే అమెరికా మార్కెట్లోకి. మనుషుల శరీర బరువును తగ్గించేందుకు తయారు చేసిన ప్రపంచంలోనే తొలి వెయిట్ లాస్ ఓరల్ పిల్కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. వీగోవి పేరుతో డెన్మార్క్కు చెందిన మల్టీనేషనల్ కంపెనీ నోవో నార్డిక్స్ తయారు చేసిన ఈ టాబ్లెట్ వచ్చే నెల ప్రారంభంలోనే అమెరికాలో అందుబాటులోకి రానుంది. నోవో నార్డిక్స్ కంపెనీ ఇప్పటికే ఒజంపిక్ పేరుతో వెయిట్ లాస్ ఇంజెక్షన్ తయారు చేయగా అది ఇండియాలో కూడా మెడికల్ యూస్ కోసం అందుబాటులోకి వచ్చిందట. ఓవరాల్గా బరువు తగ్గించే టాబ్లెట్ వచ్చిందట. బట్ ఇలాంటి వాటికంటే నార్మల్గా వ్యాయామం చేసి ఆహార విధానాలు మార్చుకొని వెయిట్ లాస్ కావడమే మంచిది. వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎంత అనుమతించినా కూడా ఎప్పుడు ఎట్లా జరిగేది తెలియదు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించాం. విజన్ 2047 ప్రచార ఆర్భాటం కాదు, ఆచరణలో చూపాల్సిందే సీఎం రేవంత్. అధికారుల నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించారట. ప్యూర్ రేర్ పాలసీలను పక్కాగా అమలు చేయాలి. నెలకు 3 సార్లు ఐఏఎస్ క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే. ఇక నుంచి అధికారుల పనితీరుపై నిరంతర నిఘా. కార్యదర్శుల శాఖల పురోగతిపై సీఎస్కు నివేదిక ఇవ్వాలి. జనవరి 31 కల్లా ఆఫీసుల్లో ఈ ఫైలింగ్ అమలు కావాలి. టీచింగ్ హాస్పిటల్స్లో అద్భుతమైన వైద్య సేవలు అందించాలి. ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం. మరి అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించిన వాళ్ళు రాజకీయ నాయకులు, అది ఎమ్మెల్యేలు వీళ్ళు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించవచ్చా? మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళను కూడా ఉపేక్షించొద్దు కదా ప్రజలు. అధికారులను ఆటాడుకునే పవర్ మీ దగ్గర ఉంటే ఎమ్మెల్యేలను, మంత్రులను ఆడుకునే పవర్ 5 ఏళ్లకోసారి ప్రజల దగ్గర కూడా ఉంటుంది. మరి ప్రజలు కూడా ఉపేక్షించొద్దు రాజకీయ నాయకుల దుర్మార్గాలను. చనిపోయిన వాళ్లకు పింఛన్లు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు చేయూత. సోషల్ ఆడిట్లో బయటపడ్డ నిజాలు. 20,000 షాంపిల్స్లో 2,000 మంది అనర్హులే. కార్లు, బంగ్లాలు, పెట్రోల్ బంకులు ఉన్నోళ్ళు తీసుకుంటున్నారు. 50 ఏళ్లు నిండుకున్న వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్లు, ఫీల్డ్ లెవెల్ పరిశీలన లోపం కారణంగానే బోగస్ పింఛన్లు. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు పూర్తి. సూర్యాపేటలో ఓ వ్యక్తికి 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. కోటీశ్వరుడైన ఆయన ప్రస్తుతం నెల వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాడు. ఇదే మున్సిపాలిటీలో మరో వ్యక్తికి పెట్రోల్ బంక్ ఉంది. ఈ కుటుంబం నుంచి కూడా ఒకరు పింఛన్ తీసుకుంటున్నారు. అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ తల్లి కూడా పింఛన్లు తీసుకుంటున్నారు. ఇక కరీంనగర్ కార్పొరేషన్లో దాదాపు 200 నుంచి 300 మంది చనిపోయిన వారి పేర్లు, వారి కుటుంబ సభ్యులు పింఛన్లు పొందుతున్నారట. మరి ఏది క్షేత్రస్థాయిలో మీ పరిశీలన ఏది? గత ప్రభుత్వం చేసిన అవకతవకలనన్నా మీరు సరిచేయాలి కదా. భూస్వాములు, ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కూడా పెన్షన్లు తీసుకుంటున్న పరిస్థితి ఉంది గ్రామాలల్లో. క్షేత్రస్థాయిలో మీ కార్యాచరణ ఇప్పుడు ఒక్కొక్క గ్రామానికి 3-4 ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. మరి ఏం చేస్తున్నట్టు? ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవస్థ కాబట్టి అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. అసలైన లబ్ధిదారులకు రావట్లేదు వీళ్ళ వల్ల. విరాళాల్లో బీజేపీ టాప్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6,008 కోట్లు చూసినాం. ఇది రాజకీయ డొనేషన్లు సేకరించింది. ఇది కాంగ్రెస్ పార్టీ సేకరించిన 522 కోట్ల కంటే దాదాపు 12 రేట్లు ఎక్కువ. రాజకీయ డొనేషన్లలో 85% బీజేపీకి వచ్చాయట. వస్తాయి మరి, అధికారాలు ఉంది ఆ కేంద్రంలో. ఉచితాలతో ప్రజలను సోమరిపోతులను చేయొద్దు అని దేశంలో విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. కరెక్టే, కానీ మరి ఎంతవరకు పెడుతున్నాయి? పెట్టట్లేవు కదా. అసలు విద్యా, వైద్యం అనే దాంట్లో ప్రైవేటుని సమూలంగా మార్చేసి పడేయాలి. అసలు మొత్తం ప్రభుత్వ పరం చేసి పడేయాలి. ప్రైవేటు వ్యవస్థ అనేది ఉండకుండా చేయాలి. అప్పుడు ఆ 2 మారుతాయి. మిగిలిన వాటి మీకు మళ్ళీపోతారు ఇల్లంతా. అసలు విద్యను, వైద్యాన్ని వ్యాపారం చేయకుండా చట్టాలు తీసుకురావాలి. అప్పుడు కానీ మార్పు రాదు. తెలంగాణ నీటి కష్టాలకు కేసీఆరే కారణం అట. 299 టీఎంసీల ఒప్పందమే రాష్ట్రానికి మరణ శాసనమైంది. ఎదురే శ్రీరామ్. నీటి వాటాల్లో కేసీఆర్ చేసిన ద్రోహమే. కొత్త ట్రిబ్యునల్లో వాదనలు వినిపిస్తే 650 టీఎంసీలు మనకే. కృష్ణానది జలాల వాటా పాలమూరు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇయ్యుర్రి, చెప్పుర్రి, ప్రజల ముందు క్లియర్గా పెట్టుర్రి ఏం చేసిర్రు అనేది. పేదల పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగుల డేటా, లబ్ధిదారుల డేటా లింక్తో బయటపడ్డ నిజాలట. మొత్తం 37,000 మందికి పైగా ఎంప్లాయీస్. వీరిలో 1,500 మంది రెగ్యులర్.
మిగిలిన వారిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది. రెగ్యులర్ ఉద్యోగులకు వెంటనే స్కీములు కట్టు. అమెరికాను వీడితే 2.7 లక్షలు అక్రమ వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం క్రిస్మస్ బంపర్ ఆఫర్. ఈ నెలాఖరులో స్వచ్ఛందంగా అమెరికాను వీడి వెళ్తే $3,000 2.7 లక్షలు ఇస్తామని తెలిపింది. ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తామని వెల్లడించిందట. రవాణా శాఖలో ఏసీబీ భయం. సర్కారు చేతికి 100 మంది అవినీతి అధికారుల చిట్టా. బార్డర్లలో చెక్ పోస్టులు ఎత్తేసిన ఆగని వసూళ్లు. ఏజెంట్ల ద్వారా యథేచ్ఛగా దందా. ఏసీబీ వరుసదాడులతో ఆఫీసర్ల వెన్నులో వణుకు. అక్రమాస్తుల కేసు నుంచి తప్పించుకునేందుకు వీఆర్ఎస్ వైపు మొగ్గట. దోసుకున్నంత కాలం దోసుకురు, ఇలా ఉంటే ప్రమాదం రా అని వీఆర్ఎస్ తీసుకొని రిటైర్మెంట్ ప్రకటించే పరిస్థితికి వచ్చింది. డిటీసీ ఆస్తులు 250 కోట్ల ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ అరెస్ట్. ఇలాంటి అధికారులను కఠినంగా శిక్షిస్తే ఇంకొకడు ఈ స్థాయిలో అన్యాయం చేయడానికి ఆలోచిస్తాడు. ఎదురు రాదు ఇక తెర మీకు తీసుకొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు హరీష్కు నోటీసులట. కేసీఆర్కు హరీష్కు నోటీసులు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఇచ్చేందుకు సిట్ ఏర్పాట్లు. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్లు నిందితుల వెల్లడి. నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్న సజ్జనార్ టీం. ఈ నెల 26 వరకు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ. ఇప్పుడు ఈ విషయం ఈ వార్తా సంస్థకు ఎక్కడ తెలిసింది? ఇప్పుడు నోటీసులు ఇవ్వలే, ఇంకా కేసీఆర్కు హరీష్ రావుకు నోటీసులు ఇవ్వలేదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. వీళ్ళిద్దరు విచారణల నేపథ్యంలో ఇద్దామని అనుకున్న విషయం మీడియాకి ఎట్లా తెలిసింది? నువ్వు నోటీసులు ఇచ్చినాక కదా తెలవాల్సింది నోటీసులు ఇచ్చిరు అని. ఎట్లా తెలుస్తుంది అంటే నువ్వు వీళ్ళని బెదిరిస్తున్నావు. నీకు నిజంగా నోటీస్ ఇచ్చే సిద్ధశుద్ధి ఉంటే నీ విచారణ పూర్తి చేసుకొని మరి విచారణలో వీళ్ళ పేర్లు వచ్చినాయి, వీళ్ళ కథ ఉందట అని వాళ్ళకి నోటీస్ ఇచ్చి పిలిపించుకోవాలి. ఇది మీడియాకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా నీకు. అంటే ఇది లీక్ చేసే భాగవతం అన్నమాట. అంటే బెదిరింపులు. ఇవాళ రేపు మనకు నోటీసులు వస్తే ముందే చీకటి ఒప్పందానికి పోదాం వాళ్ళు డిసైడ్ కావాలి. చీకటి ఒప్పందానికి ఇన్విటేషన్ అన్నమాట ఇది త్రూ మీడియా. నీకు ఏదైనా ఉద్దేశం ఉంటే డైరెక్ట్ నోటీసులు ఇవ్వాలా, విచారణ జరిపించాలా, తప్పు ఉందో తెలుసాలా, అరెస్ట్ చేయాలా. ఇవన్నీ డ్రామాలు ఎందుకు? ఏదో ఒక్కసారి బయటికి రాగానే పేరు తీసుకొచ్చావులే. ఇది ఒక్క ప్రెస్ మీట్కే ఇట్లా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు, 24 గంటలు గడిచింది, నోటీసులు ఇస్తామని చెప్పేస్తున్నావు. అప్పుడే అంటే బయటికి రావద్దని బెదిరిస్తున్నావు, లేకపోతే చీకటి ఒప్పందాలు చేసుకుందాం అని హింట్ ఇస్తున్నావు. డైరెక్ట్ నోటీసులు ఇవ్వాలా, విచారణ చేయాలా, తప్పు ఉంటే అరెస్ట్ చేయాలి. అది ప్రభుత్వ ప్రాసెస్. డిసెంబర్ 31 దాకా అర్ధరాత్రి దాకా లిక్కర్ సేల్స్. వైన్స్లో 12 గంటల వరకు, బార్లు పర్మిట్ ఈవెంట్లో 1 గంట దాకా సర్వ్. ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు. ఇయాల్టి నుంచి జనవరి 1 దాకా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు. సిపి సజ్జనార్. ఇక ఎంత దుర్మార్గం చూడు. వీడు అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇచ్చేది వీడే. మళ్ళీ బార్లలో 1 దాకా పర్మిషన్ ఇస్తాడు, మళ్ళీ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాడు. అక్కడ తాగాలి, ఇక్కడ కట్టాలి, అక్కడ తాగాలి, ఇక్కడ కట్టాలి. దుర్మార్గపు చర్య. అరే మరి కట్టుదిట్టం చేయొచ్చు కదా, అసలు తెరవకుండా ఉండొచ్చు కదా. మద్యం 12 దాకా ఎందుకు ఇస్తున్నావు అంటే తాగమనే అర్థం. నీకు సేల్స్ పెరగాలి, 100 కోట్ల ఆదాయం రావాలనే కదా. మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎందుకు చేస్తున్నావు? ఎవరి పాపన ఆడిపోతాడు, వదిలేరాదు. ఎవడు పోయినా ఆ పాపం ప్రభుత్వానికే తగులుతుంది. మీరు తాపించిన మందేగా. అర్ధగంట 1 దాకా అర్ధరాత్రుల దాకా పర్మిషన్ ఇచ్చేది నువ్వే, మళ్ళీ స్పెషల్ డ్రైవ్లు చేసేది నువ్వే. ఏం దుర్మార్గం రా నాయన. 2 ఒక్కనే ఉన్నాయి మళ్ళీ చూడుది. నన్ను క్షమించండి, నాడు బీఆర్ఎస్ సర్కార్ మిమ్మల్ని అరెస్ట్ చేసిన విషయం నాకు తెలియదు. RRR నిర్వాసితులతో కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం అలైన్మెంట్ మార్చారు. ఎవరో ఏదో చెప్తే తనను పార్టీలోంచి కేసీఆర్ తీసేశారని కామెంట్. యాదాద్రి జిల్లాలో జాగృతి జనం బాట. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. నదీ జలాల అన్యాయంపై నల్గొండ నుంచే కథన బేరి. కేటీఆర్. హామీలు అమలు చేయలేకనే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్. దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహకార ఎన్నికలు పెట్టండి. తనపైన ఏ కేసు పెడతారో చెప్పాలని సీఎం రేవంత్కు సవాల్. నల్గొండ బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులకు సన్మానం. ఈ మీటింగ్లో కేటీఆర్ ఏమంటుండు? నువ్వు మొగోనివైతే వచ్చి నన్ను అరెస్ట్ చేయంటుండు. ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని కేటీఆర్ డైరెక్ట్ సవాల్ చేస్తుండు. నువ్వు మొగోనివి అయితే బయటకు వచ్చి నన్ను అరెస్ట్ చేయి, ఏ కేసులో అరెస్ట్ చేస్తావు చేయరా భయ అంటుండు. ఏంది మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంది? మీకు నోటీసులు ఇస్తా, మీకు మంగళారతులు పడతా అని బెదిరింపుల కానీ ఆగిపోయింది, చీకటి ఒప్పందాల కానీ ఆగిపోయింది. ఆయనేమో షిట్కేసి చెప్తుండు, నువ్వు మొగోనివి అయితే నన్ను అరెస్ట్ చేయి, ఏ కేసులో అరెస్ట్ చేస్తావు అని కేటీఆర్ అంటుండు. వీళ్ళేమో మీకు నోటీసులు ఇస్తాం, మంగళారతులు పెడతాం, గంధం పూస్తాం అని బతిలాడుతుండ్రు చీకటి ఒప్పందాలకు.
కాంగ్రెస్ పరిస్థితి ఇట్లుంది, బీఆర్ఎస్ పరిస్థితి అట్లుంది. ఎవరిని నమ్మాలి? ఎవడు తప్పు చేసిండు? ఎవడు భయపడుతుండు? ఎవరిని అరెస్ట్ చేయట్లేడు? ఏం అర్థం కాలే ఈ లెక్కలు. మొగను అయితే నన్ను అరెస్ట్ చేయరా అని ఒక ముఖ్యమంత్రి అన్నంత ధైర్యం వచ్చిందంటే ఏందన్నట్టు లెక్క. నువ్వు ఎంత కమ్ముడు పోయినావు అనుకోవాలి, కాంగ్రెస్ ఎంత కమ్ముడు పోయింది బీఆర్ఎస్కి అనుకోవాలి మేము. ఈ బెదిరింపులు ఏంది, నోటీసులు ఏంది? ఇయ్యవా నోటీసులు, విచారణ చేయి, తప్పుంటే అరెస్ట్ చేయి. ఈ లీకులేంది, లీకుల హింటులేంది మీడియా ద్వారా. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, లాభాల్లో కార్మికులకు కూడా వాటా ఇవ్వాలి జాజుల. అసలు ప్రైవేటీకరణ, పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేస్తారు అద్దుడు. ఇంకా ప్రభుత్వాల విలీనం సంగతి దేవుడు ఎరుగు. మరి ఇది పేదల పథకాల ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరి నిర్లక్ష్యం? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? 7,000 కోట్లలో ప్రతి రూపాయికి లెక్క చెప్తా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై హరీష్ వికారపు మాటలు. మంత్రి ఉత్తమ్ 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఎత్తు పనులు. 7,000 కోట్లకు లెక్కలు చెప్పేది ఏందే? వాళ్ళు 1,00,000 కోట్లకు కూడా లెక్క చెప్తారు. ఓడైనా అయిపోతుందా? జెన్యున్ ఖర్చు అయిపోతా లెక్క చెప్తే? 7,000 కోట్లకు లెక్క చెప్తావా? ఇక మరి జనాలు అంత పిచ్చోళ్ళ ఉన్నాం మేము. ఇక మేము ఆ లెక్కని ఓహో అవునా అనుకోవాలి. నేను ఇదే 7,000 కోట్లకు 14,000 కోట్లు లెక్క చెప్తా, ఇచ్చేస్తావా? లెక్కలు మీరు చెప్పాలా? ఇక కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి కూడి ఒకదాని తర్వాత ఒకటి. తెలంగాణకు పట్టిన గబ్బిలాలు కేటీఆర్ హరీష్ అట. పిసిసి ప్రధాన కార్యదర్శి చడగాని దయాకర్ ఫైరు. వాళ్ళు గబ్బిలాలా? అయితే మీరేంటిది? అసలు ఈ 3 రాజకీయ పార్టీలు తెలంగాణకు పట్టిన గబ్బిలాలు కాదు, మీరు తెలంగాణ మింగదానికి వచ్చిన తిమింగలాలు. 3 ప్రధాన పార్టీలు అదే కథ. ఇక ఇంకో దాని గురించి మాట్లాడి కూడా దండగలే. కానీ మీరు గబ్బిలాలు కాదు, తిమింగలాలు. తెలంగాణను మింగడానికి వచ్చిన తిమింగలాలు మీరు. 31న అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు వినియోగానికి సర్కార్ అనుమతి. 27 నుంచి అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు తనిఖీలు. ఎదుడు నా రిటైర్మెంట్ పైసలు నాకు ఇవ్వండి ప్లీజ్. వైద్యానికి 18 లక్షలు అప్పు అయింది. ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇంటికి వచ్చిన 56 లక్షల బెనిఫిట్స్ ఇస్తే అప్పు తీరుస్తా. రిటైర్డ్ జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య ఆవేదన. పేగు క్యాన్సర్ బారిన పడి మృత్యువాత పోరాటం బెనిఫిట్స్ కోసం 10 నెలలుగా ఎదురు చూపులు. చేతిలో చిల్లి గవ్వలేక కీమోథెరపీ చికిత్సకు దూరం. ప్రభుత్వం తన ప్రాణాలు నిలపాలని వేడుకోలు. ఎదురు పరిస్థితి. హన్మకొండ రామ్నగర్లో తన ఇంటి వద్ద చికిత్స పొందు చిన్నయ్యట. 56 లక్షలు ప్రభుత్వం ఈయనకి ఇయ్యాలే, 18 లక్షలు అప్పు చేసిండు. కీమోథెరపీ చేయించుకోకుండా వచ్చిండు పైసలు లేవని. మరి ఇప్పుడు ఈయనకి ఏమైనా జరుగుతుంది? ప్రభుత్వంది కాదా పాపం? అరే ఈయన డబ్బులు నీకాడు ఉన్నాయా? ఇచ్చేసే ఆయన. నువ్వు ఫుట్బాల్ ఆడడానికి, డమ్మీ ఫ్లెక్సీలు కొట్టుకొని గ్లోబల్ సిటీలని గొప్పలు కొట్టడానికి, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. మరి వీళ్ళ ఎవరు కొట్టాలి? వీళ్ళ ముసురు ఓని తాకుతుంది. ఏ ప్రభుత్వానికి తాకుతుంది? మీకు కదా. అరే ఆయనకి ఇవ్వాల్సిన ఆయనకి ఇస్తే ఆయన ఆరోగ్యం ఏందో ఆయన చూసుకుంటాడు కదా. చేపించుకున్న రోజు ఆయనతో సేవలు చేయించుకోరు కదా. మరి రిటైర్మెంట్ ఫండ్ ఓడిస్తాడు. ఇట్లుంది పరిస్థితి, ప్రభుత్వాల పరిస్థితి. వీళ్ళు మళ్ళీ అభివృద్ధి వీళ్ళ విజన్లు మీరు చేసేది మనుషుల్ని కాపాడరు. ఫస్ట్ మీరు గాలిల లెక్కల తర్వాత చెప్తురు. కానీ కాంగ్రెస్ గూండారాజ్. బీఆర్ఎస్ నాయకులు సామాన్య ఓటర్లపై కొనసాగుతున్న అస్సాం నేతల దౌర్జన్యాలు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేత గుండాయుధం. ఉమ్మడి ఖమ్మంలో గులాబీ నేతలపై దాడులట. ఇక అట్లుంది. సోయా మేము కొనలేం, మీరే కొనండి. సోయాబీన్ కొనుగోళ్లపై చేతులు చేసిన సర్కార్. కేంద్రమే కొనాలంటూ మంత్రి తుమ్మల లేక గిరిజన రైతులు నష్టపోతున్నారని ఒప్పుకోలట. జీవో దికావో. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు తెలియాలి. హైకోర్టు. జీవోలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందే. 8 వారాల్లోగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. గత సర్కార్ ఇచ్చిన జీవో 4ను అమలు చేయాలి. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు. బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల పీల్పై కోర్టు ఉత్తర్వులు. 15,000కు పైగా జీవోలు దాచిన కాంగ్రెస్ అట. ఇట్లుంది. అసలు వాళ్ళకి ఫస్ట్ జీవోలు పెట్టాలన్న విషయం తెలుసో లేదో, లేకపోతే ఇంకా ఇజ్జత్ తక్కువ ఏంటంటే జీవో అప్లోడ్ చేయొచ్చు చేయరాదు అక్కడ పనిచేసేటానికి. ఎందుకంటే చూసినాం కదా మనం మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్ ఎట్లా వచ్చినాయో. కనీసం అక్కడ ఏం టైప్ చేస్తున్నామో కూడా సోయి లేని వ్యవస్థ ఉంది ఆడ. వాళ్ళకి తెలవకపోయి ఉండొచ్చు మేబీ. నాకు తెలిసి జీవోలు ఎట్లా అప్లోడ్ చేయాలి అసలు, లేకపోతే అసలు జీవోలు తయారైనా నోటి మాటలతో నడిపిస్తున్నారు అనేది తెలియదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏదైనా సాధ్యమే.
ఎందుకంటే వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, వాళ్ళు ప్రపంచ బ్యాంకులకు లెటర్లు రాస్తారు. వాళ్ళు ఏందనుకుంటారు, వాళ్ళు ట్రంప్తో కూడా డీలింగ్లు పెట్టుకురు. వాళ్ళు ఏందనుకో చిన్న విషయం కాదు, కాంగ్రెస్ అంటే ఆషామాషి ముచ్చట కాదు. వాళ్ళకి ఇక్కడ లోకల్ విషయాలు తెలియవు, వాళ్ళంతా ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్స్ విజన్స్ 247 ఐసా గురువు జైసా శిష్యుడు. ఆయన 2020 విజన్ అని అప్పట్లో నెట్టుకొచ్చిండు. 2020 ఏం రాలే, కరోనా తప్ప. ఏదో 247 అంటుండే, అప్పుడేమొస్తుందో ఇక చూడాలి మరి. రాష్ట్ర సర్కార్ జారీ చేసే జీవోలన్నింటికీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 4ను అమలు చేయాలి. ఈ ప్రకారం అధికారిక ఉత్తర్వులని ప్రజలకు తెలిసేలా అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. 8 వారాల్లోగా మొత్తం జీవోలను వెబ్సైట్లో పెట్టాలి. ఇక చూద్దాం ఏ పాటు పెడతారు. అన్ని సవరించి పెట్టరి జరా, మీ ఏమంటారు బొక్కలు లెక్కలు ఏమంటే చూసుకొని పెట్టరి. అసలుకే మీకు అది కూడా చాలా కదా, డైరెక్ట్ పెట్టి పడేస్తారు. జీవోలు దాచి పాలన ఇదేనా మీరు చెప్పిన ప్రజాప్రభుత్వం? 13 నెలల్లో 15,000 జీవోలు దాస్తారా? దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టు. కేసులు బెదిరింపులకు బీఆర్ఎస్ లొంగదు. రేవంత్ సర్కార్కు ముచ్చమటలు పట్టిస్తాం. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం. 420 హామీల భయంతోనే డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగిన కేటీఆర్. జీపీ ఫలితాలు మన గెలుపునకు సంకేతాలు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం. సర్పంచులు ఉప సర్పంచుల కేటీఆర్ అభినందన. ఇది ప్రభుత్వమా గ్యాంగ్స్టర్ల అడ్డానా? మాఫియా కోసం చెక్ డ్యామ్లను పేల్చేస్తారా? కేటీఆర్. ఏ ఇష్టం వచ్చినట్టు అసలు లెక్కే లేదు. ఇది ప్రభుత్వం, ఆయన ముఖ్యమంత్రి, మరి ఇది లెక్క పత్రం ఏం లేదు. గడ్డి పూస లెక్క తీసి పడేస్తారు వాళ్ళు మాటలల్లా. ఒకనే మొగోని మీద అరెస్ట్ అంటుండు కేటీఆర్ డైరెక్ట్. ఏం కేసు పెడతావు పెట్టు, కానీ చలనం లేదు కాంగ్రెస్లో. గజ్జును వణుకుతుంది బీఆర్ఎస్ అంటే. ఎందుకో అర్థం కావట్లేదు. ఎంత చీకటి ఒప్పందం చేసుకున్నా ఎన్ని కోట్లకు అమ్ముడు పోయారు అసలు బీఆర్ఎస్. ఇంత ఘోరమా వాళ్ళు? ప్రెస్ మీట్ పెట్టి చిన్న పొర బచ్చగా వీళ్ళకి ట్రీట్ చేస్తుంది. వీళ్ళకి మాత్రం చలనమే లేదు. ఎంతసేపు బెదిరింపులు వెళ్ళాయి. పవర్ పోస్టులకు పైరవీల దందా. విద్యుత్ సంస్థల బదిలీలపై నిషేధం ఎత్తివేత. ఆటకు కోట్లలో, వేడుకకు వేలల్లోనే. సింగరేణికు అత్యవసర కేటాయింపు. 350 కోట్ల అనకొండ. కిలోకు పైగా బంగారు ఆభరణాలు, ఇతర నగలు. సంగారెడ్డి 31 ఎకరాల వ్యవసాయ భూమి. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 10 ఎకరాలు. హోటల్స్, వ్యాపార సంస్థలు 50% వాటాలు. మొత్తం 12 చోట్ల సోదాలు. విస్తుపోయే అక్రమాస్తులు. ఇంద్రభవనాన్ని తలపిస్తున్న 3 కిషన్ డ్రైవర్ ఇల్లు. 100 కోట్లకు పడగలెత్తిన డీటీసీ 3 కిషన్. అవినీతి సొమ్మును బయటపెట్టిన ఏసీబీ. 1,50,00,000 దగ్గరగా బ్యాంకు బ్యాలెన్స్. ఇది ఏదో ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే నిన్న మొన్న చేసింది కాదు మరి. ఇది వెనకటి నుంచి సంపాదిస్తుంది. ఉద్యోగం వచ్చిన కాంచెలు సంపాదిస్తున్న వ్యవస్థ అది. 2 లక్షల జీతం తీసుకునేట ఆయనకు 350 కోట్ల ఆస్తి వచ్చిందంటే మరి ఏ రేంజ్లో చేయాలి ఆయన? కాంగ్రెస్ ఎంపీల భోజన ఖర్చు 13.59 లక్షలట. మార్చి 8న ప్రజాభవన్లో 2 బీజేపీ 8 మంది కాంగ్రెస్ ఎంపీల సమావేశం. కేంద్రం వద్ద పెండింగ్ అంశాలే ఎజెండా. మీటింగ్ ఖర్చులు 13,59,217 విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అట. ఇట్లున్నాయి మరి. తిరురి లక్షలు మెక్కురి. ఇక్కడనేమో గురుకులాలకు ఫుడ్ పాయిజన్లు అవుతాయి. మీరేమో పందికొక్కులు లెక్క లక్షల రూపాయలు విలాసవంతమైన భోజనం మీరు చేయరి. 1,441 పాఠశాలలు మూసివేత. మరో 640 బడుల మూసివేతకు రంగం సిద్ధం. అన్ని జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ బడులే. మూసివేతలో దేశంలోని తెలంగాణ అగ్రస్థానం. అపఖ్యాతిని తుడుచుకునేందుకు సర్కారు ఎత్తుగడ. 3,144 యూపీఎస్లుగా మూసే దిశగా పావులు. ఐఏఎస్లు ఫెయిల్, సీఎం ఓనే ఫెయిల్. అన్ని శాఖల కార్యదర్శితో సీఎం సమీక్షలో మాటకు మాట. సీనియర్ ఐఏఎస్ల మధ్య సమన్వయం లేదని రేవంత్ విమర్శ. తోడేళ్లకే అధికారుల వత్తాసు. నెలన్నర నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఎందుకు పట్టించుకోరు? ఎందుకంటే వాళ్ళ కమిషన్లు ఉన్నాయి కాబట్టి. ట్రక్ కింద అని మంత్రుల కమిషన్లు ఉంటాయి. ట్రక్ కింద అని ఎట్లా పట్టించుకుంటాడు? అసలు చేపించేది వాళ్ళేమో అద్దుడు, వాళ్ళే చేపిస్తారు. చూసేది ఉందల్లా. అప్పుల కోసం కన్సల్టెన్సీ. ప్రపంచంలోనే ప్రత్యేకంగా పెట్టుకున్నది రేవంత్ సర్కారే. బొంబాయి బ్రోకర్ల సలహాలతో పాలన. హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాస్తు భయం పట్టుకున్నది. గేట్లు మార్చిన తన ఛాంబర్లో మార్పులు చేసిన సెక్రటరియట్ మెట్లు ఎక్కడం లేదు. ఆ భయం పోగా కేవలం కమాండ్ కంట్రోల్ సెంటర్కే పరిమితమయ్యారు. మంత్రులతో కలిసి ప్రెస్ మీట్లు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే పెడుతున్నారు. ఇంకా అట్లుంది. ఒక ఆయనేమో అప్పట్లో ఫామ్ హౌస్ నుంచి పరిపాలించిండు. ఈయనేమో మొత్తం బందోబస్తు మధ్యలో కమాండ్ కంట్రోల్లో కూర్చుంటుండు.
ఇక అది ఎందుకు కట్టిర్రో, ఎవరి కోసం కట్టిర్రో ఆ సెక్రటేరియట్, కోట్ల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలవి. దాన్ని దయచేసి ఆ గాంధీ హాస్పిటల్ ఎట్లుంది, ఉస్మానియా హాస్పిటల్ ఎట్లుంది, దుర్భరంగా ఉంటాయి. లోపలికి పోయి చూస్తే హాస్పిటల్ కేటాయించారు, ప్రభుత్వ హాస్పిటల్కు సెక్రటేరియట్లు. మీరు అలా పోయేది లేదు, పరిపాలించేది లేదు. ఎందుకు డమ్మి మా పైసలు కాంట్రాక్టుల రూపంలో మీరు దొబ్బి తినడానికి కట్టుకున్న భవనాలు అవన్నీ. కట్టిన పాపం అని కట్టిన కాంచెలు ఒక్క పాల కూడా అన్నదా అలా అలా కూర్చొని పరిపాలించిన పాపాన పోలే. యూరియా కావాలంటే స్మార్ట్ ఫోన్ కొనాలా, యూరియా కొనాలంటే ముందు స్మార్ట్ ఫోన్ కొనాలి. ఆ స్మార్ట్ ఫోన్లోని అప్లికేషన్ రైతు ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి, ఆ తర్వాత వ్యవసాయం మొదలు పెట్టాలి, అప్పుడే ఎరువులు కొనుక్కోవాలి. ఇది నేను చెప్తున్న విషయం కాదు, స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే చెప్తున్నది. రైతులకు సకాలంలో యూరియాను అందించలేని రేవంత్ సర్కార్ యూరియా కొనుగోలుకు యాప్ పేరిట కొత్త నాటకానికి తెరదీసింది. ఖరీఫ్లో యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడడం, చెప్పులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి దృశ్యాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వాటిని తగ్గించడం కోసం ఇప్పుడు యాప్ను పెట్టిండు. అలా సందేహం ఏముంది, కళ్ళకు కడుతున్న వాస్తవం అది. మరి అంతేగా స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి, యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆయన ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి, తర్వాత వ్యవసాయం చేయడం మొదలు పెట్టాలి యూరియా బస్తాలు ఇవ్వడానికి. అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్, బార్లు, క్లబ్లు 1 గంట వరకు తాపీరి, ప్రజల ఆరోగ్యం ఆగం చేయరి, మీరు డబ్బులు దండుకోరు. ఏముందల్లా బంగారం 1,40,000 కొత్త గరిష్టాలను తాకిన పచ్చడి. ఒకే రోజు 2,400 పెరుగుదల, 3,000 పెరిగిన వెండి. మార్కెట్లో కేజీ ధర 2,34,000. అక్రమాస్తులు 50 కోట్ల పైనే. రవాణా శాఖ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. కిషన్ నాయక్ పై ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలు. కేసీఆర్ అరెస్ట్కు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీకి సిద్ధమవుతున్న సిట్. కొత్త ఏడాదిలో బీఆర్ఎస్కు కష్టాలు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేసులు కీలక పరిణామాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులను స్వాగతిస్తున్న బండి సంజయ్. దేశం వీడితే $3,000, 9 మంది దోషులకు జీవిత ఖైదు. భూ తగాదాలలో 2 హత్య కేసులు. భూపాలపల్లి కోర్టు సంచలన తీర్పు. అతిపెద్ద నేరగాళ్ళం మేమే, భారత్ను ఎగతాళి చేసిన విజయ్ మాల్యా, లలిత్ మోడీ. భారత్లో ఇంటర్నెట్ను మళ్ళీ షేక్ చేస్తా లలిత్ మోడీ. సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఇది వ్యవస్థ, వీళ్ళది లలిత్ మోడీ, విజయ్ మాల్యా వ్యవస్థ ఇట్లుంది. ప్రభుత్వం ఏమో ఏం చేస్తుంది, గడ్డి బీక్తుంది. వాడు దేశంలో ఉన్న బ్యాంకులన్నింటినీ 1000 కోట్లు మోసం చేసి బయటికి పోయి తాక్కుంటే జలసాలు చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ప్రభుత్వం ఏమో రైతులు 1,00,000-2 లక్షలకు రుణమాఫీల కోసం ఆగమాగం చేస్తుంది. ఆర్థిక మోసాలకు పాల్పడి దేశం నుంచి పారిపోయిన ఇండియన్ ప్రీమియం లీగ్ IPL మాజీ చైర్మన్ లలిత్ మోడీ, లిక్కర్ బెనరస్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా భారత్ను ఎగతాళి చేశారు. భారత్ నుంచి పారిపోయి పరారీలో ఉన్న అతిపెద్ద నేరగాళ్లను తామేనని పేర్కొన్నారు. ఈ మేరకు విజయ్ మాల్యా బర్త్డే వేడుకల సందర్భంగా తీసిన ఓ వీడియో లలిత్ మోడీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. భారత్లో ఇంటర్నెట్ను మళ్ళీ షేక్ చేస్తా, అది చూసి మీరంతా అసూయపడండి అని క్యాప్షన్ పెట్టాడు. షేర్ చేసిన వీడియో పరారీలో ఉన్న అతిపెద్ద ఫ్యూజిటివ్స్ తామేనని వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. భారత దర్యాప్తు సంస్థలను వారు అపహాస్యం చేశారని మండిపడుతున్నారు. లలిత్ మోడీ 2010లో భారతదేశం విడిచి వెళ్ళగా మాల్యా 2016లో పారిపోయాడు. ఇది మరేంది, ఏం చేస్తుంది ప్రభుత్వం? లలిత్ మోడీ, విజయ్ మాల్యా ఏం చేస్తుర్రు? పందులెక్క దాగి ఈ దరిద్రుని పుట్టినరోజుకు, దేశాన్ని మోసం చేసి పారిపోయిన ఈ లంగాగాడి పుట్టినరోజుకు ఈ లంగాగాడు పోయి ఏమంటుండు, భారత్ను మోసం చేసిన అతిపెద్ద మోసగాళ్ళ మేమే, మీరు అసూయపడు రాబోయ్ అని ఇండియన్స్ను అవమానిస్తున్నాడు. వీడు 1000 కోట్లు బ్యాంకులను మోసం చేసిపోతే ఈ శతగాని బ్యాంకులు అమాయక ప్రజల కాడ కట్ చేసినాయి ఎప్పుడో. వీళ్ళు పారిపోయిన 1-2 సంవత్సరాలనే వసూలు చేసుకున్నాయి. అంతా అడ్డమైన మినిమం బ్యాలెన్స్ లేవు అని ₹100 పేదల ప్రజలంగా కట్ చేసి పోతే అయ్యో వంకలు చెప్పి సిగ్గుపడాలి బ్యాంకులు, ప్రభుత్వ వ్యవస్థ. ప్రభుత్వం ఉందా అసలు ఈ దేశంలో? గుడ్డిగురాల పనులు తోవుతుందా? వీళ్ళు పెట్టిన వీడియోకు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడం కాదు, ప్రభుత్వం సిగ్గుపడాలి. బ్యాంకులు మీరు చేసిన అవినీతికి సిగ్గుపడాలి. ప్రజల కాడ దొబ్బిరు ఈ సొమ్మంతా బ్యాంకులు. సిగ్గు శరం ఏది లేదు బ్యాంకులకు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి బ్యాంకు పేద ప్రజల కాడ దొబ్బుతారు.
లక్ష 2 లక్షల రైతుల రుణమాఫీ కాడ ప్రభుత్వం అడ్డమైన అబద్ధాలు ఆడుతుంది చేయలేక చేతగాక. వేల కోట్లు తీసుకుపోయినోడిని ఎంటిక కూడా బీకలేదు ఈ ప్రభుత్వం. వాడేమో వీడియోలు పెట్టి ఇష్టం వచ్చినట్టు అపహాస్యం చేస్తారు. దద్దమ్మల లెక్క ఈడ ప్రభుత్వాలు ఉంటాయి. వాళ్ళని ఏం బీకలేక పేదల మీద పడి ఇష్టం వచ్చినట్టు చేస్తాయి. 1 2 లక్షలకు రుణమాఫీ చేయడానికి రైతు అహర్నిశలు పోరాడాలి. ఎప్పుడైతే తెలియదు. వీళ్ళు మాత్రం వేల కోట్లు తీసుకపోతే అవి ప్రజల కంచెలు దండుకుంటారు. బడా బాబులకే 1 లక్షల కోట్ల రుణమాఫీ చేస్తారు. ఈ భారతదేశాన్ని ఇలాంటి దొంగ ప్రభుత్వాలు, ఇలాంటి దొంగ రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ఇదే కథ. వేల కోట్లు తీసుకుపోయి జల్సాలు చేస్తుర్రు. ఎందుకు శతగాని ప్రభుత్వం మీరు ఉంటెంత పీక్తెంత. వాడు వీడియో పెట్టి భారతదేశాన్ని నా ఇంటి బికలేర్రా మీరని ఇష్టం వచ్చినట్టు అపహాస్యం చేస్తుంటే బొమ్మలు దద్దమ్మలు చూస్తున్నాయి ప్రభుత్వం. అదే ఒక రైతును, ఒక సామాన్యుడు లోన్ తీసుకుంటే వదిలిపెడతారా బ్యాంకులు? దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు బ్యాంకులలో తీసుకున్న లోన్లు కట్టేసుడు బాగానే, అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకు. సిగ్గుండాలే బ్యాంకులకు, ప్రభుత్వానికి. పేద ప్రజలను మోసం చేసి ఇలాంటి వాళ్ళను వీళ్ళ కాడ ఎంత కమిషన్లు కొట్టిరు అద్దుడు. ఇంకా వీళ్ళని వదిలిపెట్టిరు అంటే వీళ్ళ కాడ కూడా కమిషన్లు కొట్టినాలే ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ నాయకులు. అంత దుర్మార్గులు, అంత దుర్మార్గపు ప్రభుత్వాలు ఉన్నాయి. అవినీతి తాండవం వేస్తుంది ఈ దేశాల్లో. సిగ్గుపడాలి వీళ్ళు పెట్టిన వీడియోలకు. ఈ ప్రభుత్వం, ఈ బ్యాంకులు సిగ్గుపడాలి. పంచాయతీలు, మండలాలకు కొత్త అకౌంట్లు కొత్తగా ఏర్పాటైన వాటికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. కేంద్ర నిధుల కోసమని స్పష్టీకరణ. బెట్టింగ్ యాప్స్పై సిఐడి విచారణ పూర్తి. 25 మందిని ఎంక్వైరీ చేసిన బృందం. ప్రమోషన్కు ఎవరైనా డబ్బులు తీసుకున్నారని ఆరా. ఎందుకు మీ బొంద మీద ఆరాలు? ఎందుకే ఆరాలు? గీళ్ళని పట్టుకొచ్చే చేత కాదు మీకు. ఎందుకే గీ? అది తేల్చేదా పోయేదా? మళ్ళీ ఆలకాడ ఎంత కమిషన్లు కొడుతుంది ఈ ప్రభుత్వం. పోలీసు వ్యవస్థను కూడా ఘోరంగా వాడుకుంటుంది కమిషన్లు కొట్టడానికి ప్రభుత్వం. కేసీఆర్ ఒప్పందమే రాష్ట్రానికి మరణ శాసనం. ఇక మీరు మీ బతుకులు మారవు. వీరి మీద వాడు తిట్టుడు, వారి మీద వీడి తిట్టుడు, వేల కోట్లు వేసుకుపోయేటాడు వేసుకుపోతాడు. ప్రజలు పిచ్చోళ్ళ లెక్క అన్ని చూడాలి. ఈ డబ్బులన్నీ జోలంగా పోతాయి ప్రజల జోలంగా. వానికి ఆ విషయం అర్థం కాదు. ఇక్కడ ఆడే ఈ వేల కోట్ల ఆట అంతా ఎవని మనం కట్టే రూపాయలోంచి వచ్చే పనులే. అది వీనికి అర్థం కాదు, వీనికి అవసరం లేదు. వీని కడుపు నిండిందా, వీని జోబు నిండిందా చాలు. అది వ్యవస్థ. కేసీఆర్ హరీష్ రావుపై తప్పుడు కేసులు. సీఎంకు దమ్ముంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎందుకు కేసులు పెడుతున్నారో చెప్పాలి. 2.50 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జవాబుదారీతనంతో పనిచేయండి, అప్పుడే తెలంగాణ రైజింగ్ విజన్ 2047కు చేరుకోగలం. అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉండొద్దు. మరి రిజిస్ట్రేషన్ ఆఫీసులు అన్ని దాదాపు అట్లనే ఉండేవి. రోజు కోట్ల రూపాయల ఆమ్దానం వస్తుంది రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి. కనీసం వాష్రూమ్స్ ఉండవు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు. ఏ జిల్లా కేంద్రం కన్నా పోయి చూడరు మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసు. ఆ జిల్లాలో దాదాపుగా మొత్తం అక్కడనే జరుగుతాయి. అక్కడ కనీసం ఈ రిజిస్ట్రేషన్ వేల రూపాయలు కడతారు ఒక్కొక్క రిజిస్ట్రేషన్కు. అది సేల్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ వేల రూపాయలు చలానా. వాడు కనీసం వాష్రూమ్ ఫెసిలిటీ ఇయ్యాడు. అద్దె భవనంలో పెడతాడు, కోట్ల రూపాయలు దండుకుంటుంది ప్రభుత్వం. ఈ ముచ్చట్లకు మాత్రం ఏం లేదు. ఇట్లుంది వ్యవస్థ. మాజీ మావోయిస్టుల కొత్త పార్టీ మల్లోజులు ఆసన్న ఆధ్వర్యంలో ఏర్పడే ఛాన్స్. ఓ ఇంటర్వ్యూలో ఆసన్న సంకేతాలు. మా మిసైల్ ఎంతో దూరంలో లేవు. ఈ విషయాన్ని భారత్ గుర్తుంచుకోవాలి. బంగ్లాపై ఇండియా దాడి చేస్తే మా క్షిపణులు స్పందిస్తాయి. పాక్ నేత కమ్రాన్ సాయిద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలకి దూడిగా. ఈ బచ్చగాడు కూడా ఈ దేశాన్ని బెదిరిస్తుండు. గట్టిగా ఇండియన్లో ఉన్న వాళ్ళంతా అరిస్తే ఆ శబ్దానికి దస్తుంది పాకిస్తాన్. ఒక్కసారి ఇండియా మొత్తం అరిస్తే ఆ శబ్దానికి దస్తుంది పాకిస్తాను. గీడు కూడా బెదిరిస్తుండు మా మిసైల్ ఎంతో దూరం లేవని ఇండియాను. ఈ భారతదేశం ఏం నడుస్తున్నట్టు, ఏం పరిపాలిస్తున్నట్టు, ఎంతసేపు డబ్బులు దండుకునే పనే ఈ ప్రభుత్వంది. ఈ ప్రభుత్వం ఏంది 75 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్న అందరు దౌర్భాగ్యుల పరిస్థితి అదే. అరే గీడెంతుండు భారతదేశం చిట్కినేలంత లేడీడు. గట్టిగా గద్ద ఇస్తే మ్యాప్లో లేకుండా పోతాడు. గీడు కూడా బెదిరిస్తుండు. ఇక చూడు అంటే ఆడ హిందువులను చంపుతామే బంగ్లాదేశ్లో. హిందువులు స్పందించొద్దు. ఈడ వీని దేశంలో ఉండి వేరే దేశంలో హిందువుల మీద అన్యాయం జరుగుతుంటే ఈ దేశం కూడా స్పందించొద్దని వాడు రూల్ చేస్తుంటే ఇండియా ఏం చేస్తున్నట్టు?
కథం సినిమాటిక్గా ఒక వీడియో తీసి రిలీజ్ చేస్తుంది. జై తెలంగాణ అయిపోద్ది. జై భారత్. స్పష్టమైన విధానాలతో ముందుకెళ్తున్నాం. అన్ని శాఖలకు సంబంధించి ఒకే పాలసీని తీసుకున్నాం. సీఎం రేవంత్. తెలంగాణకు స్పష్టమైన విజన్. తెలంగాణ రైజింగ్. కానీ ఏదో నడిపిరు ఇక 3 ఏళ్ళు. కౌంట్ డౌన్. శ్రీహరికోటలో బ్లూ బర్డ్ బ్లాక్ 2 మిషన్ 24 గంటల కౌంట్ డౌన్ ప్రారంభం. అమెరికా కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ 6ను మోసుకెళ్లనున్న LVM-3M6 వాణిజ్య ప్రభుత్వ అప్లికేషన్స్ సపోర్ట్ చేసేలా రూపొందించిన ఇస్రో నేటి ఉదయం 8:54 గంటలకు నింగిలోకి ఎగరనున్న రాకెట్. క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని స్థిరత్వం వైపు తీసుకువెళ్లిన మహానేత పివి. అవును, పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాలకు బలమైన పునాది వేశారని వ్యాఖ్య. సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆకాంక్ష. దద్దరిల్లిన ఢిల్లీ. బంగ్లాదేశ్ అల్లర్లు, హిందువుల ఊచకోత. ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ ముందు విహెచ్పి ఆందోళన. హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్. భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు. కేసీఆర్కు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు, కానీ బయట ఉండి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. నువ్వు అడ్డగోలుగా మాట్లాడినా మేము మాత్రం దిగజారి ప్రవర్తించము. తోలు ఒలుస్తామంటే ఎవరు భయపడరు. అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజల స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించిన బట్టి ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నామన్న డిప్యూటీ సీఎం. అది వ్యవస్థ. ఇక చూడు ఎంత పద్ధతిగా ఉందో. కేసీఆర్కు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు. పద్ధతి. వాళ్ళు నువ్వు మొగను అయితే అరెస్ట్ చేయవా, తోలు తీస్తాం. ఇక్కడ మీకు అర్థం కావాలి. వీళ్ళు మాట్లాడే అంటే సంస్కారం, సాంప్రదాయం, ఈ ముచ్చట్లు మీరు చెప్పకూరి. కాంగ్రెస్ పార్టీ చెప్పొద్దు. మరీ ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి, మన ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చెప్పొద్దు. ఇవన్నీ ఉత్తముచ్చట్లు. నువ్వు చూడట్లే మీటింగ్లలో ఎట్లా చెప్పిండు, చెత్తనా కొడుకు అది ఇది అని ఎట్లా మాట్లాడిండు. ఇప్పుడు అప్పుడు లేని సంస్కారం ఇప్పుడు ఆయనకు వచ్చింది. మీరు ఇన్పుట్ ఎట్ ఇచ్చారో వాళ్ళు అవుట్పుట్ అట్ ఇస్తారు. ఇలా మళ్ళీ ముచ్చట్లు వద్దిగా. మళ్ళా దిగజారుడు, మేము దిగజారం వాళ్ళు దిగజారి ఇవ్వద్దు. మీరు దిగజారినాక వాళ్ళు దిగజారి, ఇద్దరు దొందే. ఎవరిని అంటానికి లేదు. వాళ్ళేమో నువ్వు మొగను అయితే అరెస్ట్ చేయి, తోలు తీస్తావు, నాటకాలు ఆడుతున్నావు అని వాళ్ళెవరు. ఈయన ధైర్యం లేదు, ఇది పద్ధతి కాదు అంటే ఆడ కనబడుతుంది, కళ్ళకు అయినట్టు అవపడుతుంది ఒప్పందాలు. కేసులు బెదిరింపులకు బీఆర్ఎస్ లొంగదు. కేసీఆర్ అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేక కేసులు, డ్రామాలు. రేవంత్ శిఖండి రాజకీయాలు చేయడం తగదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రైతాంగం కోసం పోరాటం ఆగదు. ఇగో ఇట్లుంది ఇల్లది. మరుగుజ్జు, శిఖండి, తెలివి లేనోడు, దద్దమ్మ, మొగోని వైతారజ్జ, ఈ పదాలు వీళ్ళు వాడతారు. వీళ్ళేమో ధైర్యం లేదు అంటే భయం. ఎంత ఇప్పుడు మనం ఒక కాడ లంచం తీసుకున్నాం అనుకో, ఆయనకి ఎదురు చెప్పలేదు. ఇప్పుడు ఓటర్ ఉండు, ఒక గ్రామంలో ఒక సర్పంచ్ నిలబడ్డాడు, 2000 ఇచ్చిండు, ఇటు తీసుకుండు. ఆయన మొక్క కాడికి పోయి నాకు ఈ పని అని అడగలుగుతాడా? అడగలేడు కదా. నువ్వు 2000 తీసుకుంటేవి గారా, మరి నేను సంపాదించుకోదా? అయ్యాల తీసుకోకుండా ఓటు ఏవైతే కానీ మొక్కం మీద అంటాడు. ఈ మొక్కం ఏడబెట్టుకుంటాడు కదా. సేమ్ ఇది కూడా అంతే. ఎంత చీకటి ఒప్పందాలు అయినాయో ధైర్యంగా మాట్లాడలేకపోతాడు. ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జన్మ శతాబ్ది వేడుకలు. 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా యూరియా యాప్ పనితీరు పట్ల రైతులు సంతృప్తి. 2 రోజుల్లో యాప్ ద్వారా 60,510 బస్తాలు కొనుగోలు. త్వరలో అన్ని జిల్లాల్లో అమలుకు సన్నాహాలు. ఏది రైతులకు వాడొచ్చింది, అప్పుడే సంతృప్తి చెందిరా? చూద్దాం ముందు అన్ని జిల్లాలలో పెట్టి దాని తర్వాత దాని గురించి మాట్లాడదాం. దాని కథ ఏందో రైతుల్ని అడిగి తెలుసుకుందాం. బంగారం, వెండి ధరలు మరింత దూకుడు. భారీగా పెరిగిన ధరలు 1,40,000కు పోయింది అది. లాగిన్ పేరుతో 5 స్టార్ మోసం. లోన్ హామీ లాగిన్ ఫీజు వసూలు, చివరికి రిజెక్ట్. తిరిగి పొందే హక్కు ఉందని తెలియక బాధితులు సతమతం. ఇప్పుడు లోన్ల పరిస్థితినే ఉంది. ఇక ఈ మన ఫైనాన్స్ లోన్స్ భాగవతం అంతా ఇదే నడుస్తుంది. 5 స్టార్ లోన్ అట అది. కొందరు 2,000, కొందరు 2,500, 5,000 తీసుకోవడం లాగిన్ ఫీజు అని. ఏం చేస్తాడు ఇక, రైట్ ఈ మీకు రిజెక్ట్ అయిందండి, లేకపోతే వీడు 20 లక్షలు అడిగితే 10 లక్షలే వచ్చిందండి, 15 లక్షలే వచ్చిందండి అన్నాడు. ఆడు ఒప్పుకోకపోవడం, లాగిన్ ఫీజు రిటర్న్ ఇవ్వకపోవడం, ఇదే దందా. ఇక నాకు తెలిసి జీతాలన్నీ వీటి మీద అలా తీస్తాయి ఈ లోన్ యాప్లు. లోన్ యాప్లు అయితేంది, ఫైనాన్స్లు అయితేంది.
ఏముందో 10 మంది కాడ 5,000 తీసుకొని లాగిన్ ఫీజులు రిటర్న్ మీకు 20 అడిగితే 10 వస్తుందంటే వాడు వద్దంటాడు. రిటర్న్ రాదని అనుకో 50,000 జీతాలు వెళ్ళిపోతున్నాయి. నెలకు ఒక రోజుకి ఒకరిని పట్టుకుని నెలకు 30 మంది 1,50,000 ఇయే కనబడుతున్నాయి. ఇట్లా నడుస్తుంది. మళ్ళీ అధిక వడ్డీ ఆర్బీఐ గైడ్ లైన్స్ మించి. ఆజ్కి బాత్ చూద్దాం. ప్రజాస్వామ్య భారతదేశంలో ఏదైనా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి నువ్వు నాకు ఓటు వేయలేదని, నీకు అభివృద్ధి గురించి ప్రశ్నించే హక్కు లేదని భయభ్రాంతులకు గురి చేయడానికి ఇదేమీ మౌనంగా ఉండడానికి పూర్వపు కాలం కాదు సోదరా. రంభంతో రాటుదేలిన యువతరం తన పనులతో పాటుగా గ్రామ అభివృద్ధికి నిరంతరం పోరాడుతూనే ఉండే ఉడుకు రక్తం నీదని గుర్తుంచుకో సోదరా. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు నాయకుడిని ఎన్నుకునే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. వారిని బాజాప్తా ప్రశ్నించే హక్కు మనకుంది, గుర్తుంచుకో. ఇప్పుడు గ్రామాలల్లో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేసిరు. నూతన పాలక వర్గం ప్రారంభమైంది కదా. అక్కడున్న యువత అయితేంది, ప్రజలు అయితేంది, ప్రశ్నించురి. చాలా చోట్ల చాలా హామీలు ఇచ్చి సర్పంచులు అయ్యారు. ఏకగ్రీవాలతోటి సర్పంచులు అయ్యారు. పొట్టు పైసలు పంచి సర్పంచులు అయ్యారు. అయ్యి అవసరం లేదు. నువ్వు సర్పంచ్ ఎట్లయినావు అన్న రీజన్ ఇప్పుడు అనవసరం. నువ్వు సర్పంచ్ అయినావు, గ్రామం అభివృద్ధి చేయాలి. ఇప్పుడు యువత పనేంది, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళ పనేంది, గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులు ఏదో తీసుకుపోయి వాళ్ళ ముందర పెట్టాలి. రైట్, ఇక్కడ ప్రాబ్లం ఉంది, వచ్చి సాల్వ్ చేయి. ఇక నువ్వు ఎట్లా చేస్తావు, ఏం చేస్తావు అనేది నీ సావు. నువ్వు సావు. ఎవరి కాడికి పోతావో, ఏ అధికారి కాడికి పోతావో, దాని గురించి ఏం తీసుకొస్తావో తీసుకొచ్చి మరి దానికి కథ ఏందనే కారణం చెప్పాలి. ఈ పని ఎందుకు కావట్లేదని చెప్పాలి, ఆ పని చేయాలి. ఒకనే 30-40 లక్షలు పంచిన నేను సర్పంచ్నైనా ఇక ఏదో 4 పనులు చేసుకొని 4 కాంట్రాక్టులు తీసుకొని సంపాదించుకుంటా అంటే కుచిపినాయి. ప్రజలు, చదువుకున్న విద్యావంతులు, యువకులు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు, ఉండొద్దు. ఉన్నది అంటే ఇక మన దౌర్భాగ్యుడు ఇంకోటి ఉండడు. నిద్రపోనే కూడా పని చేయించుకోవాలి, అభివృద్ధి పనులు చేయించుకోవాలి. గ్రామంలో ప్రతి ఒక్కరికి అడిగే హక్కు ఉంటుంది. ఆయన ఏమనుకుంటాడో, ఈయనేమనుకుంటాడో ప్రజలకు తెలవక, అవేర్నెస్ లేక, వీటి గురించి ఒకటి చెప్పక నువ్వు ఏ ఆఫీస్ కన్నా పోయి నీకున్న ఏ డౌట్ అయినా ఎవరినైనా అడగవచ్చు. కింది స్థాయి వాచ్మెన్ కాంచెలు పై స్థాయి ముఖ్యమంత్రి వరకు నీకున్న డౌట్ ఎవరినైనా ఎట్లనైనా అడగవచ్చు. నీకు వచ్చిన భాషల, నీకు మాట్లాడొచ్చిన విధానంలో. ఆయన ఏమనుకుంటాడు, ఈయన ఏమనుకుంటాడు అని నువ్వు అనుకోవడం పని చేయి. ఫస్ట్ ప్రజల కాడ ఉన్న దరిద్రం ఏంటంటే ఏదైనా విషయాన్ని ఎవరినైనా అడగాలంటే అధికారిని భయపడతాడు. ఎందుకు భయం? నువ్వు కట్టే పన్నుల నుంచి, నువ్వు ఉప్పు పప్పు కొనుక్కొస్తే అందులోంచి వచ్చే పావుల పరక పన్నుల నుంచి జీతాలు తీసుకొని బతుకుతుర్రాళ్ళు. నువ్వు పన్ను కట్టకపోతే వాళ్ళకి జీతాలు లేవు, ఉద్యోగాలు లేవు. అది గుర్తుంచుకో. వాళ్ళకి జీతం ఇచ్చేది నువ్వే. కాబట్టి నువ్వు ధైర్యంగా ఎవరినైనా అడగవచ్చు. నీకు ఏ పని ఉన్నా అడగవచ్చు, చేయించుకోవచ్చు బాజాప్తా. అది జెన్యూన్ అయితే.